జాఫ్రానీ ప్రాన్స్ దమ్ బిర్యానీ అండి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. నాన్ వెజ్ లవర్స్ అయితే ఆహా! ఓహో! అంటూ ఎంతో ఇష్టంగా తింటారు. అంత సూపర్ టేస్టీగా వచ్చింది. ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉన్నా కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవచ్చు. మనం రెస్టారెంట్‌లకి వెళ్ళి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకునే దానికన్నా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. బౌల్లోకి 1 ½ గ్లాసు బాస్మతి రైస్ వేసుకొని 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత వాటర్ వేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. మనం ఇప్పుడు కడుగుతున్న ఈ వాటరు వేస్ట్ చేయకుండా మన ఇంట్లో పూల మొక్కలు ఉంటాయి కదండి, కుండీలు, వాటిలో వేసేస్తే చక్కగా మొక్కలకి చాలా మంచిది. ఇప్పుడు డీవైన్ చేసిన రొయ్యలు తీసుకున్న కేజీ తీసుకుంటే ఒక హాఫ్ కేజీకి వచ్చింది. కొంచెం పెద్దవి తీసుకుంటే బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడు ఒక 3-4 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసేసుకొని కొంచెం పసుపు, ఒక నిమ్మ చెక్క రసం వేసేసి కొంచెం రబ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. ఏదైనా నీచు వాసన కానీ ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుంది. 2 టైమ్స్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని గ్రేటర్తో సన్నగా ఇలాగా కట్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇలా సన్నగా కట్ చేయడం వల్ల మనం బ్రౌన్ ఆనియన్స్ ఈజీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 3 పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీల్చుకోవాలి. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 2 పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు. కట్ చేసి పెట్టేసుకొని తర్వాత 1.5 ఇంచు అల్లం తీసుకొని అది కూడా కట్ చేసుకోవాలి. అట్లానే ఎల్లిపాయలు కూడా కొంచెం పెద్ద సైజు ఒక 4 తీసుకొని కట్ చేసేసుకొని అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నాము. ఇప్పుడు రొయ్యలు ఒక బౌల్లోకి వేసేసి వాటర్ ఏమీ వేసే అవసరం లేదు. వాటిలోంచి వాటర్ అంతా వచ్చే వరకు కొంచెం ఉడికించుకోవాలి. ఈ ఉడికే లోపల మనం మసాలా రెడీ చేసుకుందాము. జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వరకగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు రొయ్యలు ఉడికిపోయి ఉంటాయండి. చూడండి, వాటర్ అంతా బయటకు వచ్చేసి ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి రొయ్యలన్నీ వేసేసి అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూను సాల్ట్ వేస్తున్నా. తర్వాత చూసి వేసుకోవచ్చు. నేను మసాలా కారం వేస్తున్నాను, అందుకనే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ ఏమి వేయట్లేదు. 1 టీ స్పూన్ కారము, 1.5 టీ స్పూన్ కన్నా తక్కువ కొంచెం ఈ మనం దంచుకున్న మసాలా వేసేసి పుదీనా, కొత్తిమీర వేసేయాలి. అట్లానే ఒక నిమ్మకాయ చెక్క పిండుకొని 2 టీ స్పూన్లు పెరుగు, అట్లనే 1 టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. మొత్తం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకొని అందులోకి ఒక 5-6 గ్లాసులు వాటర్ వేసుకొని కొంచెం సాల్టు, సాజీరాతో సహా స్పైసెస్, బిర్యానీ ఆకు వేసేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. అట్లానే కొంచెం ఆయిల్ వేసేసేయండి. వేసి మూత పెట్టేసి అది మరిగిన తర్వాత మనం రైస్ వేసుకోవచ్చు. ఈ లోపల పక్కన ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇవి తొందరగానే ఫ్రై అయిపోతాయి, సన్నగా కట్ చేసాం కాబట్టి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక సగం తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం మ్యారినేట్ చేసుకునే రొయ్యలు వేసేసి మొత్తం మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం రైస్ పెట్టిన వాటర్ మరుగుతున్నట్టు చూస్తున్నాము. చూడండి, మరుగుతున్నాయి. ఇప్పుడు వాటర్ అంతా తీసేసిన బాస్మతి రైస్ అంతా వేసేసి మొత్తం మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 70% ఇది ఉడికించుకోవాలి. ఇప్పుడు రొయ్యల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ ఆకు వేసేసి 70% ఉడికిన ఈ రైస్ని మసాలాలతో సహా, అందులో పుదీనా ఉంది, కొత్తిమీర ఉంది, అన్నీ ఉన్నాయి, వాటితో సహా మనం రైస్ వేసేసి ఇందులో రొయ్యల పైన వేసేద్దాము. పైన ఇంకా లేయర్కి ఇంకేమీ వేసే అవసరం లేదు. మొత్తం రైస్ వేసేసి పైన మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని పుదీనా, కొత్తిమీర వేసేయండి. నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను జీడిపప్పు, అవి కూడా వేసేస్తున్నా. అట్లనే 2 టీ స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి. మనం నానబెట్టుకున్న జాఫ్రాన్ని కూడా వేసేయాలి. కొంచెం పొడిది కూడా వేస్తే ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం వేసుకుని స్టవ్ వెలిగించి మనం దోశ ప్యాన్ ఉంటుంది పాతది, అది పెట్టి అది వేడెక్కిన తర్వాత మనం ఈ బిర్యానీ ప్యాన్ పెట్టేసుకొని దాని మీద మూత పెట్టి ఒక క్లాత్ కప్పేసి 15 మినిట్స్ దమ్ పెట్టుకోవాలి.
ఇప్పుడు 15 మినిట్స్ అయిన తర్వాత 5 మినిట్స్ వదిలేసి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం ఒకసారి తీసి చూద్దాము. చూడండి మంచిగా రెడీ అయిపోయింది. సాఫ్రానీ ఫ్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి.